ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయింది. దీంతో తమ తొలి వార్షికోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించనుంది కూటమి ప్రభుత్వం. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ఈ సభ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు జరగబోయే ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. లక్షలాది మంది ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలకు సభలో పాల్గొనున్నారు. ఈ సభ ద్వారా ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు రాబోయే 4 ఏళ్లలో అమలు చేయనున్న పథకాలు, అభివృద్ధి, తమ లక్ష్యాలను వివరించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12కే ఏడాది పూర్తయింది. అయితే అప్పుడు అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరగడంతో విజయోత్సవ సభను కూటమి ప్రభుత్వం నేటికి వాయిదా వేసింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కాలం పూర్తయింది. దీంతో తమ తొలి వార్షికోత్సవాన్ని ఇవాళ ఘనంగా నిర్వహించనుంది కూటమి సర్కారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట వెలగపూడి సచివాలయం వెనుక భాగంలో ఈ సభ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు జరగబోయే ఈ సభకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. లక్షలాది మంది ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలకు సభలో పాల్గొననున్నారు. ఈ సభ ద్వారా ఏడాది కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు రాబోయే 4 ఏళ్లలో అమలు చేయనున్న పథకాలు, అభివృద్ధి, తమ లక్ష్యాలను వివరించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ 12కే ఏడాది పూర్తయింది. అయితే అప్పుడు అహ్మదాబాద్ విమాన ప్రమాదం జరగడంతో విజయోత్సవ సభను కూటమి ప్రభుత్వం నేటికి వాయిదా వేసుకుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా గడిచిపోయింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 5 గంటలకు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. లక్షలాది మంది ప్రజలు కూడా హాజరు కానున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం దాటింది. ఈ సంవత్సర కాలం దాటిన నేపథ్యంలో మాత్రము కూటమి ప్రభుత్వం వచ్చేసి మొదటి సంవత్సరం వచ్చే ఘనంగా వార్షికోత్సవం నిర్వహించడం కోసం మాత్రం ప్రణాళిక చేపట్టవచ్చు. అయితే జూన్ 12కి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన సంవత్సరం నేపథ్యంలో మాత్రము విమాన ప్రమాదం ద్వారా మాత్రము కూటమి ప్రభుత్వం వచ్చేసి ఈ సమయంలో వార్షికోత్సవం చేసుకుంటే మాత్రం ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసి ఒక ఎన్కౌంటర్ ఎందుకు వేసింది అనుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం వచ్చేసి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన సందర్భంగా సంవత్సరానికి సంబంధించి వార్షికోత్సవం కార్యక్రమం చేపడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ సంవత్సర కాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి కార్యక్రమం చేయారో, అభివృద్ధికి సంబంధించిన ఎటువంటి సంక్షేమ పథకాలు అందించారు, రానున్న 4 సంవత్సరాల కాల వ్యవధిలో మాత్రము ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందిస్తారని అనే రీతిలో మాత్రము అధికార ప్రభుత్వం ముందుకు వస్తుంది. దీనికి వచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరు ఈ వార్షికోత్సవ సభకు హాజరు కానున్నారు. అంతేకాకుండా లక్షల కొద్ది ప్రజలు ఈ కార్యక్రమం రానున్న ఏదేమైనా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందించారు, ఈ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందాయా లేదా, అందకపోతే ఏ విధంగా వాళ్ళకి అందే విధంగా ముందుకెళ్లాలనే ధోరణి రాష్ట్ర ప్రభుత్వం ఒక కసరత్తు చేసిన అందులో భాగాన్ని ఈ రోజు వచ్చేసి సాయంత్రం 5 గంటలకు సచివాలయం దగ్గర మాత్రం భారీ బహిరంగ సభ ఏర్పరిచారు. ఈ భారీ బహిరంగ సభ ద్వారా మాత్రం ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను మరియు రానున్న 4 సంవత్సరాల కాలంలో ఎటువంటి సంక్షేమ పథకాలు అందించాలి అది రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పండి అనుకోవచ్చు. అయితే సుధాకర్, ఇక్కడ చూసుకున్నట్టయితే వాతావరణ పరిస్థితులు పెద్దగా అనుకూలించట్లేదు అన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తోంది. అంతేకాకుండా అక్కడ లక్షలాది మంది ప్రజలు, కార్యకర్తలు హాజరు కానున్నట్టు కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. అక్కడ బందోబస్తు ఏ విధంగా ఉంది? సమర్థి ఒకటి చూసుకోవచ్చు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా మాత్రం ప్రజాప్రతినిధులకు ఎటువంటి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండానే కసరత్తు చేపట్టుకోవచ్చు. అయితే ప్రజల తాకిడి ఎక్కువగా ఉండడం ద్వారా మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా, అలాగే వర్ష ప్రభావం ఉన్నా కూడా వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకోసం మాత్రము ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మాత్రం ప్రజల తాకిడి ఎక్కువ ఉండడం వల్ల పోలీస్ బందోబస్తు కూడా మాత్రము ఖచ్చితంగా ముందస్తుగానే మనం ప్రకటన చేయవచ్చు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలం తర్వాత చేసుకున్న వార్షిక సభకు మాత్రము ప్రజలు అత్యధికంగా రావడం,
అంతా కూడా టీడీపీ శ్రేణులు కానీ ఇటు జనసేన శ్రేణులు అధిక సంఖ్యలో రావడం కోసం మాత్రం కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరానికి సంబంధించిన వార్షిక సభకు మాత్రం విజయవంతం చేయడం కోసం ఇటు అధికార పార్టీ కానీ ప్రజాప్రతినిధులు కానీ అలాగే పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటుతో ఈ ప్రణాళికలు చేపడుతున్నారు. ఏదేమైనా వాతావరణ దృష్టిలో మాత్రం గత 2 రోజులుగా ఇటు తెలంగాణ కానీ మా ఏపీలో కానీ వాతావరణం మొత్తం తడిగా ఉండటం ద్వారా మాత్రం వర్షం పడే అవకాశం ఉంది. ఈ వర్షం ప్రభావం లేకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రోగ్రాం విజయవంతం కావచ్చు అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం నిన్నటి నుంచి చూసుకుంటే తెలంగాణలో కానీ ఏపీలో కానీ అక్కడ చిరుజల్లు పడే అవకాశం పడుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమానికి ఎటువంటి వర్షం ప్రభావం ఉంటుంది అనుకోవచ్చు. కానీ తప్ప వేరే విధంగా చూసుకుంటే మాత్రం ఏ ప్రభావం లేకుండా మాత్రం ఈ కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అనుకోవచ్చు. అయితే సుధాకర్ అంటే ఇవాళ సాయంత్రం జరగనున్న సమావేశంలో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలను ఉద్దేశించి ఏదైనా మాట్లాడే సమాచారం ఏమైనా ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రము ఈ వార్షిక సభకు ప్రధాని మోదీ కూడా పిలవడం జరిగింది. దీనికి మోదీ కూడా అంటే సంఘీభావం తెలిపడం జరిగింది. కానీ వస్తాడా రాడా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడదని చెప్పిన మాత్రం ఇప్పటికే వార్త బయటకు రాలేదు. కాకపోతే మాత్రం సుముఖంగా ఉంటే ఖచ్చితంగా అక్కడి నుంచి మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చు. కానీ ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి చేసిన కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా బీజేపీ అంటే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారంతో ముందుకెళ్తే బాగుంటుంది కాబట్టి దీనికి సంబంధించే ప్రణాళికలు చేపడుతున్నారు. ఏదేమైనా ఈ రోజు సాయంత్రం జరిగే 5 గంటల షెడ్యూల్ మాత్రం ఖచ్చితంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం మాత్రము విజయవంతం చేయడం కోసం కార్యక్రమం చేపట్టింది అనుకోవచ్చు.